హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. 723 పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు. మీ దగ్గర 10th క్లాస్ మెమో ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీ 35,000 పర్ మంత్ ఉంటుందండి. దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మేల్, ఫీమేల్ అండ్ ఏపీ, తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ ఏఓసి నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కూడా సికింద్రాబాద్ ఏఓసి నుంచి అనమాట. సో మన వాళ్ళకి చాలా ఛాన్స్ ఉందండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టుల కిందకి వస్తాయన్నమాట. ఇక్కడ మీకు ఏమేమి పోస్టులు ఇస్తున్నారంటే మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవరు, టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 అండి, ఫైర్మ్యాన్, కార్పెంటర్ జాయినర్, పెయింటర్ డెకరేటర్, ఎంటీఎస్, ట్రేడ్స్మెన్ మేట్. సో ఈ విధంగా చాలా రకాల పోస్టులకి ఇస్తున్నారు. అండ్ మీకు చూడండి ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా ఇస్తున్నారు. అన్ని కేటగిరీల వాళ్ళకి ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఉంది. అన్రిజర్వ్డ్లో ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు దీనికి శాలరీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ చూడండి, మెటీరియల్ అసిస్టెంట్కి వచ్చేసి లెవెల్ 5 ప్రకారం పే చేస్తారండి. దీనికి మీకు బేసిక్ పే 29,200 నుండి 92,300 వరకు ఉంటుంది. మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 50,000 వరకు శాలరీ వస్తుంది. అదేవిధంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ వరకు, పెయింటర్ డెకరేటర్ ఈ పోస్ట్ వరకు కూడా మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని 35,000కి పైనే శాలరీ వస్తుందండి. అదేవిధంగా ఈ 2 పోస్టులే ఉన్నాయో ఎంటీఎస్ అండ్ ట్రేడ్స్మెన్ మేట్, ఈ రెండింటికి మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 25,000కి పైనే శాలరీ వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది పే స్కేల్. సో మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో eocrecruitment.gov.in ఇందులోకి వెళ్ళి మనము లాగిన్ చేసి ఇందులోకి వెళ్ళి మనము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ పోస్ట్ని బట్టి మీకు ట్రేడ్స్మెన్ మేట్కి అయితే స్టేజ్ 1లో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో రిటన్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 1లో కూడా ఏమేమి ఇస్తారో చూడండి. మళ్ళీ ఈఎస్ఎం వాళ్ళకి ఇట్లా ఫీమేల్ క్యాండిడేట్స్కి అంటే ఇవన్నీ కూడా రన్నింగ్కి మీకు ఎంతెంత ఉండాలి, ఎన్నెన్ని మినిట్స్లో ఎంత 1.5 కిలోమీటర్స్ రన్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఫీమేల్కి ఎలా ఉంది, ఎంత టైము, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైర్ మ్యాన్కి వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్స్, హైటు, చెస్ట్, వెయిట్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలండి. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ పోస్టులకు వచ్చేసి మీకు ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్లో అయితే 35 words per minute టైప్ చేసేలా ఉండాలి కంప్యూటర్లో, హిందీ అయితే 30 words per minute టైప్ చేసేలా ఉండాలన్నమాట. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ నార్మ్స్ ఉంటాయి. ఇక్కడ డిక్టేషన్ అనేది 10 minutesలో 80 words per minute చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ 50 MTS ఇంగ్లీష్ అయితే ఉండాలి, 65 MTS హిందీ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఈ రెండిటికి కూడా తర్వాత రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా సిలబస్ ఎలా ఉంటుంది అంటే లెవెల్ 1కి సిలబస్ ఏమి ఇచ్చారు, మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఈ విధంగా ఇస్తారు క్వశ్చన్స్. అండ్ సిలబస్ ఫర్ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే లెవెల్ 2 నుండి అబవ్ వాళ్ళకి అందరికీ కూడా 10+2 లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇస్తారండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత రిటన్ టెస్ట్లో ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 to 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే 3 years ఎక్స్ట్రా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years ఎక్స్ట్రా ఉంటుంది. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చూడండి అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నారు స్టేట్ వైజ్గా.
తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే కనుక సికింద్రాబాద్లో ఉందండి. సో దీనికి మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది ఇంకా వెబ్సైట్లో ఇవ్వలేదండి అప్లికేషన్స్ ప్రాసెస్. సో 2-3 డేస్లో ఇస్తారని అనుకుంటున్నాము. కాబట్టి అది మీకు రిలీజ్ అయిన వెంటనే మీకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవైలబిలిటీ పెట్టిన వెంటనే నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను డీటెయిల్ నోటిఫికేషన్తో. సో మీకు 10th క్లాస్ అర్హతతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 10th క్లాస్ ఐటీఐ చేసిన వాళ్ళు మీరు ఎలిజిబుల్ అవుతారండి. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండండి. ఆ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ వీడియో చేసి పెడతాను. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.